హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఏంటి ఇక్కడ భారతి వాళ్ళ ఆయన కుస్తీ పడుతున్నారు అనుకుంటున్నారు కదా. గుమ్మడికాయ అయితే తెచ్చుకున్నారండి. గుమ్మడికాయ జ్యూస్ కావాలి అని చెప్పి. అయితే ఇంత పెద్ద గుమ్మడికాయని ఒకటే రోజు తాగేలేం కదా. సో అందుకని ఏం చేస్తున్నామంటే కొంచెం పీసెస్ లాగా కట్ చేసి ఒక 1 వీక్కి సరిపడా అంటే ముక్కలన్నీ కట్ చేసి కవర్లో పెట్టేస్తే ఒక గుమ్మడికాయ ఒక 1 వీక్ వస్తుంది అనమాట మనకి జ్యూస్ తాగడానికి. అయితే నేనేం చేశాను, ఫస్ట్ స్కిన్ తీసేసి పెడదాం అనుకున్నాను. తర్వాత పాడైపోద్దేమో అనిపించింది స్కిన్ తీసేస్తే. అందుకని ఏం చేస్తున్నామంటే ఓన్లీ సీడ్స్ వరకు తీసేసి స్కిన్ తీయకుండా అలాగే కట్ చేసేసి ఒక జిప్లాక్ బ్యాగ్లో పెట్టేస్తున్నాము. సో గుమ్మడికాయ జ్యూస్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే కదా. సో కడుపులో యాసిడిటీ కానీ, అల్సర్స్ కానీ, లేకపోతే బ్యాడ్ ఫ్యాట్ ఉన్నా కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఇట్లా చాలా వాటికి థైరాయిడ్కి కానీ చాలా వాటికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మీరు ఎందుకు తాగుతున్నారు భారతి అంటే మాత్రం మా ఆయన తెచ్చుకున్నారండి. సో దానికి ఏంటి అంటే టీలు మానేద్దామని చెప్పి, అలాగే అంటాం ఏదో పేరుకి టీ మానేసి ప్రతిరోజు గుమ్మడికాయ జ్యూస్ తాగుదాం అని. తీరా ఏమవుతుందంటే సరే అయితే అని చెప్పి ఫస్ట్ 2 రోజులు మాత్రం అలాగే చేస్తాం. మళ్ళీ 3వ రోజు నుంచి ఏం చేస్తామంటే ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకొని మార్నింగ్ టీ అయితే తాగుతాం అనమాట. టీ ఎంత స్కిప్ చేద్దామన్నా సరే ఇంకా కుదరట్లేదు. సో ఇవాళ మాత్రం టీ తాగలేదు. సో గుమ్మడికాయ జ్యూస్ ఇవ్వు నువ్వు, నాకు టీ వద్దు అని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా అదైతే కట్ చేసి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూసారు కదా, జిప్ లాక్ బ్యాగ్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకొని జ్యూస్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకొని. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఈ హ్యాండ్ బ్లెండర్ ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దాం జ్యూస్ అవుద్దా లేదా అని చెప్పి ఇలా కొంచెం జగ్గులాగా ఏదైనా తీసుకొని దాంట్లో కట్ చేసిన గుమ్మడికాయలు అయితే వేసేసి కొంచెం వాటర్ వేసాను. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసాను అనమాట. వాటర్ వేసేసి దీన్ని కొంచెం ఇట్లా గట్టిగా ఇలాగా మనం ప్రెస్ చేస్తే ఆ పీసెస్ అన్నీ కూడా మంచిగా ఇలాగ బ్లెండ్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా మిక్సీ జార్లో వేయాల్సిన అవసరం లేదనమాట. చూడండి ఎంత మంచిగా అసలు సేమ్ మనకి మిక్సీలో వేస్తే అలాగ వచ్చేసింది. ఏంటంటే నా దగ్గర మిక్సీ బాగాలేదండి, మిక్సీ కొనే టైం వచ్చింది చెప్తున్నాను కదా. సో అది కొనాలి, ఏది కొనాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో కొంచెం బడ్జెట్లో వెళ్దామా లేకపోతే ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుందామా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా, రివ్యూస్ చూస్తూ ఉన్నా. ప్రతిరోజు నాకు ఇదే పని అయిపోయింది ఏం తీసుకోవాలా అని చెప్పి. సో అది అంటే నాతో పాటు మీతో కూడా షేర్ చేస్తాను కదా. సో నేను కొనాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. నిజానికి సోఫా, డైనింగ్ టేబుల్, ఆ తర్వాత మిక్సీ, ఇట్లా చాలా ప్రోడక్ట్స్ నేను కొనాలి అని వెయిట్ చేస్తున్నారంట. నువ్వు ఎప్పుడు కొంటావు భారతి, ముందు నువ్వు కొంటే బాగుంటే మేము కూడా తీసుకోవాలనుకుంటున్నాం అని కామెంట్లు పెడుతున్నారు. నాకైతే భలే నవ్వు వస్తూ ఉంది. కాకపోతే కొంచెం బడ్జెట్ చూసుకోవాలి కదా అన్నీ కొనాలి అంటే. సో ఖచ్చితంగా అవన్నీ తీసుకోవాలి, తీసుకున్నప్పుడు మీకు షేర్ చేయకుండా ఎలా ఉంటాను. సో ఇంక ఇప్పుడైతే మాత్రం అందుకని హ్యాండ్ బ్లెండర్ తోటి ఇంకా బ్లెండ్ చేసేసానండి. మిక్సీలో అయితే వేయలేదు, ఎందుకంటే మిక్సీలో వేస్తే కారిపోతుంది జ్యూస్ అంతా, ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అది ఎలా ఉంటుంది అంటే మామూలుగా అయితే గుమ్మడికాయ జ్యూసు బాగుంటుందండి. ఇది వరకు కూడా నేను తాగేదాన్ని కదా, బాగానే ఉంటుంది. ఇదేమైందంటే మా ఆయన కొంచెం పెద్ద సైజు గుమ్మడికాయ అయితే తెచ్చారనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఏదో పసరు వాసనలాగా, అంటే కొంచెం పచ్చిగా అది ఉంటుంది కదా గుమ్మడికాయకి ఒక స్మెల్. సో అది ఉంది. మీరు ఏం చేస్తారంటే కొంచెం లేతది తెచ్చుకోండి, ఎక్కువ సీడ్స్ లేకుండా ఉంటుంది కదా. సో కొంచెం చిన్నది తెచ్చుకుంటే బెటరు పెద్దదానికంటే కూడా. ఇంకా మా ఆయన ఏంటి అంటే తనకి తెలియలేదనమాట, అంటే ఆ రోజు తను వెళ్ళి తెచ్చారు. సో బాగుంది కదా, పెద్దగా ఉంది కదా అని చెప్పి 100 రూపీస్ అంట. సరే అని చెప్పి అదైతే తెచ్చారు. మీరు తెచ్చుకునేలా అంటే కొంచెం చిన్నవి తెచ్చుకోండి, అది అంత ఎక్కువ స్మెల్ అయితే రాదు. సో ఇది తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. పొట్ట తగ్గుతుంది, బ్యాడ్ ఫ్యాట్ ఏదైనా ఉంటే కరిగిపోతుంది. నిజమే, ఇది తాగితే ఏంటి అంటే కడుపు అంతా క్లీన్ అయిపోద్ది అనమాట. కాకపోతే బెటర్ ఈవినింగే తాగండి. మార్నింగ్ తాగుతుంటే ఏమవుతుందంటే బీపీ డౌన్ అయిపోతుంది, అంటే కడుపులో ఏమి ఉండదు కదా. సో తాగిన తర్వాత ఫ్రీ మోషన్ అయిపోద్ది. సో కొంచెం వీక్ అయిపోతాం, అంటే కొంచెం వెంటనే ఏదైనా మళ్ళీ టిఫిన్ లాంటివి అలాంటివి ఏదైనా తినాలి. సో ఇంక ఇక్కడేమో నేను ఏం చేశానంటే పెసరట్టు వేస్తున్నానండి. సో ఇది మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు చెప్పండి. ఏంటంటే మామూలుగా మనము పెసర్లతోటి పెసరట్టు వేస్తాం కదా, ఇక్కడ నేను పెసరపప్పుతోటి వేస్తున్నాను. అప్పటికప్పుడికే అంటే లేవగానే అంటే 6కి లేచామనుకోండి, వెంటనే పప్పు నానబెట్టేస్తే 1 కప్పు పెసరపప్పుకి ఒక 3 స్పూన్స్ బియ్యం అయితే వేసాను అంతే.
మనకి ఒక 1-2 అవర్స్లోనే పప్పు బాగా నానిపోద్ది. అసలు 1 అవర్లోనే నానిపోద్ది పెసరపప్పు. కాకపోతే బియ్యం వేసాను కాబట్టి ఇంకొక 2 అవర్స్ అలా ఉంచాను. బియ్యం వేయకుండా దాంట్లో ఒక 2-3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకున్నా సరే చాలు. మనకి పెసరపప్పు అసలు అరగంట గంటలోనే నానిపోద్ది. అంటే వెంటనే వేసేసుకోవచ్చు అనమాట మనం పెసరట్టు అయితే. పెసర్లు అయితే మళ్ళీ కొంచెం టైం పడుతుంది పెసర్లు నానడానికి. ఇది పెసరపప్పే కాబట్టి కరెక్ట్గా 1 అవర్లో పప్పు నానిపోద్ది. మీకు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా వేసుకోవాలి దోశలు అనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు. పప్పు నానబెట్టేసి దాంట్లో ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి కలిపేసి ఇట్లా అట్టులాగా వేసుకోవచ్చు అనమాట. ఉప్మా చేద్దామంటే వద్దన్నారు. ఇంకా ఉల్లిపాయలు వేసిమన్నారు. సరే అని ఇదిగోండి ఉల్లిపాయ వేసి ఇంక ఇలా అయితే చేసి ఇచ్చేసా. పల్లి చట్నీ చేశాను. అల్లం పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ అంటే ఇంకా తాగాను కదా, దానివల్ల ఏంటి అంటే కడుపు అంతా క్లీన్ అయిపోయింది. సో ఇంకా వెంటనే ఆకలేసింది. అంటే ఇంకా అల్లం పచ్చడి చేసే అంత టైం లేదు. ఇంకా పల్లి చట్నీ చేసుకొని ఇంకా అలా తినేసాం అనమాట. ఇన్స్టెంట్ పెసరట్టు ఇది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది 2-3 డేస్ వ్లాగ్ అండి ఇది చెప్పాలంటే. ఇది ఒక రోజు వచ్చింది. ఇది వచ్చేసి ఇవన్నీ నేను మీకు చెప్పాను కదా, బిర్యానీ హండీ అలాగే ఇండస్ వ్యాలీ నుంచి నేను ఇదైతే ఆర్డర్ చేశానండి అని చెప్పాను. అలాగే చేపల కూర చేసుకోవడానికి ఒక నాన్ స్టిక్ కడాయి ఆర్డర్ చేశానండి అని చెప్పాను కదా. సో ఇంక ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కడాయి ఇండస్ వ్యాలీ వాళ్ళది. సో దీని కెపాసిటీ వచ్చేసి 3 లీటర్స్ అండి. లోతు చాలా ఎక్కువ ఉంది. దీంట్లో దాదాపు కేజీ కన్నా ఎక్కువ చికెన్ ఫ్రై కావచ్చు, చికెన్ కర్రీ కావచ్చు, ఆ తర్వాత పొటాటో ఫ్రై కావచ్చు. ఒక కేజీ కెపాసిటీ అండి. కేజీ వేపుడు బాగా ఫ్రీగా ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర 1/2 కేజీ పట్టేవి ఉన్నాయి. సో కేజీవి లేదనమాట. సో అందుకని చెప్పేసి ఇదైతే తెప్పించుకున్నాను. ఇది మీకు ఆల్రెడీ మొన్న షేర్ చేశాను కదా, చాలా బాగుంది. మెయిన్గా ఇట్లా యాపిల్ షేప్లో ఉందండి. మీకు పైన నుంచి చూస్తే అర్థం కాదు కానీ సైడ్ నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే యాపిల్ని హాఫ్ కట్ చేస్తే ఎలా ఉంటుంది దాని షేపు అలా ఉందన్నమాట. నాకైతే ఆ షేప్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇంక ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ గురించి నేనైతే స్పెషల్గా రివ్యూ ఏమి ఇస్తాను చెప్పండి. సో దాని గురించి అందరికీ తెలిసిందే. ఇదైతే ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మాకు డిస్క్రిప్షన్ ఎలా చూడాలో తెలియట్లేదు భారతి అని చెప్పి అడుగుతున్నారు. ఏం లేదండి, ఇప్పుడు నేను అక్కడ టైటిల్ రాస్తాను కదా, ఇప్పుడు నేను ఒక వీడియోకి ఏదో ఒక టైటిల్ రాస్తాను కదా, దాని కింద చూడండి మోర్ అని ఉంటుంది. సో ఆ మోర్ అనే ఆప్షన్ మీద బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ కలర్లో మోర్ అని ఒకటి రాసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ వస్తుంది. దాంట్లో నేను ఇచ్చిన లింక్స్ అన్నీ కూడా మీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి చేపల కూర కోసం ఏదైనా ఒక మంచి కడాయి ఒకసారి చూపించండి భారతి అని చెప్పారు. సో ఇది వచ్చేసి ఫిష్ కర్రీకి ఇలా ఈ షేప్లో ఉంటే చూడండి, మనకి ఇదేంటంటే జిలేబీ అలాంటివి వేస్తారు కదా, సో అట్లా ఉంటుంది అనమాట. నేను అనుకున్నట్లుగా రాలేదు. అంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. దీనికి 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. ఆ లోపల కోటింగ్కి 1 ఇయర్ వారంటీ ఇచ్చారనమాట. లోపల కాపర్ కోటింగ్ ఉంది కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 900. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే ఇంకొంచెం పెద్ద సైజు, అంటే ఇంకొంచెం వెడల్పుగా ఉంటే ఫిష్ కర్రీ కొంచెం మనం మినిమం కనీసం ఒక కేజీన్నర చేప తెచ్చుకొని వండుకుంటే సరిపోవాలి కదా. దీంట్లో 1 కేజీ ఫిష్ అయితే సరిపోద్ది. ఇంకొంచెం వెడల్పుగా ఉంటే బాగుండేమో అని అనిపించింది. అదే నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. సో నాకు అంటే ఇది నచ్చలేదు. ప్రోడక్ట్ వైజ్ బాగుంది, కాకపోతే చెప్పాను కదా సైజు నాకు సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే ఇదైతే మీ ఇష్టం. సైజ్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది. మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, లేదు అనుకుంటే లేదు. కానీ సైజ్ మాత్రం ఇది కొంచెం చిన్నగానే వచ్చింది. 1 కేజీ ఫిష్ కర్రీ సరిపోతుంది అంతే, అంతకంటే ఎక్కువ సరిపోదు. ఎందుకంటే ఇది ఫిష్ కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. అలాగే ఒకవేళ మీరు రైస్ కావాలి, బిర్యానీ అలాంటివి కూడా చేసుకోవచ్చు కదా. ఇలాంటి తవాస్లో మనకి ఒక 1.5 గ్లాసు 2 గ్లాసెస్ వరకే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ సరిపోదు. ఇంక ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట. సో ఇది మీ ఇష్టం అండి. నేనైతే సైజ్ చిన్నగా ఉంది కాబట్టి అంత హ్యాపీగా లేనన్నమాట ఈ ప్రోడక్ట్ కోసం. ఆ తర్వాత ఇదండి బిర్యానీ హండీ. అసలు నాకైతే దీనికోసం ఎంత వెతికానంటే నన్ను అడిగారనమాట, ఏదైనా ఒక మంచి బిర్యానీ పాట్ అయితే చూపించండి నాన్ స్టిక్లో మాకు కావాలంటే. నా దగ్గర ఉంది కదా ఆల్రెడీ నాన్ స్టిక్ది నా దగ్గర ఉంది. సేమ్ అలాంటిదే లింక్ పెట్టమంటే చాలా వెతికాను, అసలు ఆ లింక్ దొరకలేదు. అసలు అది లేదనమాట, సేమ్ నా దగ్గర ఉన్న ప్రోడక్టే లేదు. తర్వాత వెతికితే 10 లీటర్స్లో ఇది ఒక్కటే ఉంది. ఇంకా వేరేవన్నీ కూడా 6 లీటర్స్ 8 లీటర్స్ ఇలాగే ఉన్నాయి. మనకేంటి అంటే మినిమం 1 కేజీ రైస్ ఉడికేంత కెపాసిటీ ఉండాలి కదా. మరి చిన్నవి అయితే అందరి దగ్గర ఉంటాయి. సో 1 కేజీ, కేజీ పావు, కేజీన్నర ఇట్లా
ఉడికే బిర్యానీ పాట్ కావాలి అని అడిగారు. సో దానికోసం అంటే మా వాళ్ళు కూడా అడిగారు, శ్రావణి వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి చూడొదినా అని చెప్పి, సరే అని చెప్పేసి నిజానికి ఇదైతే ఇంకా శ్రావణి తీసుకుంటానని చెప్పింది. ఇదిగోండి, అసలు చాలా బాగుంది. దీంట్లో కేజీ చికెన్, కేజీ రైస్ అయితే ఉడుకుతుందండి. సో మీకు చూపిస్తాను చూడండి. దీని ప్రైస్ నేను కొన్నప్పుడు 1650 ఉండింది, ఇప్పుడైతే ప్రైస్ కూడా డౌన్ అయిందనమాట. 1650 రూపాయలు పెట్టి నేను కొన్నాను. ఇప్పుడైతే ఇంకా నేను కొనిన తర్వాత 100 రూపాయలు 80 రూపాయలు ప్రైస్ డౌన్ అయింది. నేను కొంచెం ఫీల్ అయ్యాను. ఇంకేం చేస్తాం, అలా ఉంటుంది మనతోటి. ఏదో ఇదే కాదు, ఏది కొన్నా సరే నేను ఎక్కువ ఉన్నప్పుడు కొంటాను, నేను కొనిన తర్వాత ఎంతో కొంత ప్రైస్ డౌన్ అవుతుంది అనమాట, అలా అవుతుంది. సో ఇంకా ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది స్టీల్దండి. ఇది కూడా అడిగారు. నేను ఇది షాప్లో కొన్నాను. ఎంతకు కొన్నాను, 1200 అలా పెట్టి కొన్నాను అనమాట. స్టీల్ షాప్లో కొన్నాను. అది కూడా అందులో కేజీ చూడండి. మీరు బిర్యానీ వండేటప్పుడు నేను సపరేట్గా రైస్ ఉడకబెడతాను కదా, ఇందులోనే ఉడకబెడతాను. కేజీ రైస్ అందులో ఉడుకుతుంది అనమాట. అయితే దీని బాటమ్ మాత్రం లావుగానే ఉంటుంది, అయినా సరే ఎంత స్టీల్ అయినా సరే కొంచెం అడుగు పడుతుంది అనమాట అది. సో అది వెజ్ నాన్ వెజ్ కలపను దాంట్లో. సో వెజ్ కోసం అనేది పక్కన ఉంచాను. సో దానికంటే కూడా సైజ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో ఇది. సో మీకు సైజ్ చూపించడం కోసం పక్కన పెట్టాను. సో మీకు సేమ్ అదే స్టీల్లో కావాలి అనుకుంటే ఇండస్ వ్యాలీలో ఉంది, కాకపోతే చాలా ప్రైస్ ఉందండి. 3000 4000 అలా ఉందన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ ట్రిపుల్ లేయర్లో. ఇది ట్రిపుల్ లేయరే, కాకపోతే మరీ అంత హెవీ బాటమ్ అయితే లేదు, కొంచెం అడుగు పడుతుందన్నమాట స్టీల్ది. కానీ ఇదైతే మాత్రం ఓవర్ వెయిట్ లేదు, నాన్ స్టిక్ది, ఓవర్ వెయిట్ లేదు అలా అని చెప్పేసి మరీ డెలికేట్గా లేదు, బాగుందండి. ఆ ప్రైస్కి 1500కి చాలా బెటర్ అని నా ఉద్దేశం. ఆ తర్వాత 2 ఇవి ఇచ్చారు మూతలు, ఒకటి గ్లాస్ది, ఒకటి వచ్చేసి అది స్టీలు అల్యూమినియమో నాకు అర్థం కావట్లేదు. సో అదే 2 అయితే ఇచ్చారు. ఇంకా ఇవైతే హ్యాండిల్స్. సో ఇది మగపిల్లలు ఉంటే ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తారనమాట. అమ్మ నేను పెడతానని చెప్పి వాడైతే పెడతా ఉన్నాడు. సో ఇంకేంటి అంటే ఇది శ్రావణి కావాలి అనింది. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు నేను శ్రావణి దగ్గరికి అయితే వెళ్ళలేను కదా. సో అది కాకుండా ప్రైస్ డౌన్ అయింది కాబట్టి నేనేం చెప్పానంటే, శ్రావణి నువ్వు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకో, నేను ఇది రిటర్న్ పెట్టేస్తున్నాను, ఎందుకు ఆల్రెడీ 100 రూపాయల దాకా ప్రైస్ డౌన్ అయింది కదా అని చెప్పాను అనమాట. సో ఎవరైనా వచ్చినప్పుడు 1 కేజీ వరకు మనకి వండడానికి, ఇంకా అంతకంటే అసలు లేవండి. కేజీ కన్నా ఎక్కువ ఉండేది. ఇది 10 లీటర్స్ కెపాసిటీ. ఇందులోనే వేరే కలర్ ఉంది, ఆరెంజ్ కలర్. ఇందాక మీరు చేపల కూర ఉండడానికి ఒక కడాయి చూపించాను కదా, సో అది ఉంది. అదేంటి అంటే ఎక్కువ ప్రైస్ ఉందన్నమాట. అది ఎంత ఉంది, 1700 1800 ఎంతో ఉంది, అంటే ఆ కలరు ఆ డిజైన్లో. కానీ అది 8 లీటర్సే, 10 లీటర్స్ కూడా లేదు, 8 లీటర్సే ఉంది. సో నా దగ్గర ఉన్న పీజియన్ బ్రాండ్ది హండీ అంటే బిర్యానీ హండీ అయితే నేను 2000 పెట్టుకున్నాను ఆ టైంలోనే. ఇప్పుడైతే అది కొనాలి అంటే ఖచ్చితంగా 3000 ఇంకా ఎక్కువే ఉండొచ్చు, కానీ ఎంత వెతికినా అదైతే నాకు అది కనిపించలేదు. సో అందుకని ఈ డిజైన్లో ఉన్నదైతే తెప్పించాను. సో మీకు ఎవరికైనా కావాలి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు నాకు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి కావాలి అనుకుంటే లింక్స్ అయితే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అవసరం లేని వాళ్ళు మాత్రం ఏది కొనకండి, అవసరం ఉంటేనే కొనండి, ఓకేనా. సో అయితే నేనేంటి అంటే ఇంకా చెప్పాను కదా, నా దగ్గర ఆల్రెడీ నాన్ స్టిక్ది ఉంది కాబట్టి ఇంక నేనైతే అది రిటర్న్ చేసేసి ఇండస్ వ్యాలీది ఇదిగోండి ఈ కడాయి అయితే ఉంచుకున్నాను. సో ఇది క్యాస్ట్ ఐరన్ది కాబట్టి ఇప్పుడు ఇందులో వండాలి అంటే దీనికి సీజనింగ్ చేయాలి కదా. సో క్యాస్ట్ ఐరన్ది మనం అప్పటికప్పటికే వండేసుకోవచ్చండి, దీనికి సీజనింగ్కి టైం ఏం పట్టదు. మామూలు ఐరన్ కడాయి అయితే మాత్రం మనకు ఒక 2 days ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కడిగి గంజి నీళ్ళల్లో పెట్టి మళ్ళీ కడిగి మళ్ళీ ఆయిల్ రాసి మళ్ళీ గంజి నీళ్ళలో పెట్టి అట్లా తలనొప్పి. సో క్యాస్ట్ ఐరన్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మనకి సీజనింగ్ చేసే ఉంటుంది, మనకి నీట్గా కడిగేసి వాళ్ళు మంచిగా సీజనింగ్ చేసే ఇస్తారు కాబట్టి ఒకసారి మనం సాల్ట్ తోటి మంచిగా ఇలాగా రబ్ చేస్తే ఆ సాల్ట్ కొంచెం బరకగా ఉంటుంది కదా, సాల్ట్ కానీ లేకపోతే బూడిద అని ఉంటుంది, బూడిద తెలుసు కదా, సో దాంతో స్క్రబ్ చేసినా సరే మంచిగా దానికి ఏదైనా ఇంకా ఎక్స్ట్రా జుడ్డు అంటే జంగు లాంటిది ఏదైనా ఉంటే రస్ట్ ఏదైనా ఉంటే పోతుంది అనమాట. సో నేనేంటి అంటే కొంచెం ఉప్పు వేసేసి మంచిగా సోప్ పెట్టి ఇలా స్క్రబ్ చేసి కడిగేసాను. కడిగేసిన తర్వాత ఒకసారి మంచిగా ఇలాగ తుడిచేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసి బాగా పెనాన్ని అదే కడాయిని బాగా వేడి చేసి మళ్ళీ స్టవ్ ఆపేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వాష్ చేసి వండుకోవడమే అనమాట. దీనికైతే పెద్ద టైం ఏం పట్టదు, ఒక 2 వాషులు అంతే. ఫస్ట్ అయితే నార్మల్గా సాల్ట్ వేసి క్లీన్ చేయడం, రెండోసారి ఆయిల్ రాసి క్లీన్ చేయడం అంతే. థర్డ్ టైము వండేసుకోవచ్చు. అది బాగా వేడెక్కిన తర్వాత మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలాగ సోప్ పెట్టేసి ఇలా మంచిగా కడిగేసుకోవడం అనమాట.
పీచు ఉంటుంది కదా, స్టీల్ పీచు. సో దీన్ని పెట్టి మంచిగా ఇలా స్క్రబ్ చేస్తే మనకి సేమ్ నాన్ స్టిక్ లాగా అయిపోద్ది. మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం రఫ్గా ఉంటుంది లోపల. మనం ఇట్లాగా రుద్దిగా ఏమవుతుందంటే మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇలాగ సోప్ పెట్టేసి మంచిగా కడిగేసి ఇదిగోండి ఇంకొకసారి మంచిగా ఇలాగ తుడిచేసి ఇంక దీంట్లో మనం వండుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇది యాక్చువల్గా మంచిగా చికెన్ వేపుడు ఇట్లాంటివి చేద్దాము, పొటాటో ఫ్రై. మెయిన్గా మనకి ఏంటి అంటే ఎంత స్టీల్ అయినా సరే కొంచెం అడుగు పట్టేస్తుందండి. సో క్యాస్ట్ ఐరన్ కానీ నాన్ స్టిక్ రెండు ఈక్వల్. క్యాస్ట్ ఐరన్ నాన్ స్టిక్ రెండు కూడా ఒకటే, కాకపోతే మనకి క్యాస్ట్ ఐరన్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది. అంటే ఇంకా మనకి లైఫ్ లాంగ్ జాగ్రత్తగా చూసుకుంటే లైఫ్ లాంగ్ వస్తుంది, మన పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది నాన్ స్టిక్ ఏంటి అంటే కొన్ని రోజులకి పోతుంది అంతే. కాకపోతే నాకులాగా ఫాస్ట్గా వంట చేసేవాళ్ళు, లేకపోతే కొంచెం వీడియోస్కి బాగుంటుంది అట్లా అనుకున్నప్పుడు ఏంటి అంటే నేను అప్పుడప్పుడు నాన్ స్టిక్ కూడా వాడుతూ ఉంటాను. సో మీ ఇష్టం, అది మీ చాయిస్ అండి. నేనైతే రెండింటిని రికమెండ్ చేస్తాను, రెండింటిని వాడతాను వంటను బట్టి అనమాట. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే పొటాటో కర్రీ చేస్తున్నాను. సో ఇది పొటాటో కర్రీయా పొటాటో ఫ్రైయా కూడా నాకు చెప్పడానికి రావట్లేదు. సో కొంచెం ముద్దగా అనుకోండి. సో కేజీ పొటాటోస్ చేస్తున్నాను. దానికైతే ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. సో అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పి. సో ఉల్లిపాయలు అయితే కొంచెం మంచిగా వేగాలి. సో షేప్ చూస్తున్నారు కదా, యాపిల్ షేప్ వస్తుంది అనమాట కింద బాటమ్ అనేది. సో నాకు మెయిన్గా ఆ షేప్ నచ్చే తీసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్, మీకు కొలత కూడా తెలుస్తుంది కదా ఇందులో ఎంత వండుకోవచ్చు అని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది కేజీ కన్నా ఎక్కువే పొటాటోస్. కేజీ పొటాటోస్ ఎందుకు భారతి అంటే మా ఇంట్లో పొటాటో ఈ కర్రీ ఇష్టం అనమాట, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో అందుకే కొంచెం ఎక్కువ వండుతాను. సో పొటాటోస్ వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మంచిగా ఇలా కలిపేసామనుకోండి. మీకు బాగా వేపుడులాగా రావాలి అంటే మూత పెట్టకండి. కొంచెం అన్నంతో కలుపుకోవడానికి సాఫ్ట్గా కావాలి అంటే మూత పెట్టండి. లేదు కొంచెం క్రిస్పీగా కావాలి అంటే మూత పెట్టకండి. ఇదిగోండి ఇలా మూత పెట్టేసి నేనైతే కొంచెం అన్నంలో కలుపుకోవడానికే కదా, సో మూత అయితే పెట్టేశాను. అదైతే మగ్గాలి కొంచెం. అయితే ఇంక ఇక్కడ నేనేంటి అంటే చుక్క కూర ఉల్లి కారం చేస్తున్నాను కదా. సో చుక్క కూర ఉల్లికారంకి ఉల్లికారం అయితే చేసుకుంటున్నాను. ఉల్లికారం అంటే ఏం లేదండి, నెల్లూరు ఎర్రకారం అని చెప్పి మీకు ఇది వరకు షేర్ చేశాను కదా. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు. అయితే కారం కూడా వేసుకోవచ్చు, కారమైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. నేనేంటి అంటే ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. ఎందుకు అంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని తీసి పెట్టుకుంటాను. అంటే దోశలతో ఇడ్లీతో మనం చట్నీ తింటాం కదా, పల్లి చట్నీ. సో పల్లి చట్నీకి పక్కన ఈ కారం ఉంటే చాలా బాగుంటుంది. సో నా ఫేవరెట్ అనమాట. అందుకని చెప్పి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎలాగో చేస్తున్నాం కదా అని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను. 3 కట్టలు అనుకోండి, ఒక 1.5 ఉల్లిపాయ సరిపోతుంది. నేనేంటి అంటే 3 తీసుకున్నాను కదా, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 వెల్లుల్లిపాయలు, ఒక 20 నుంచి 30 వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం వాటర్ వేసుకొని ఇలా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి. సో ఇంత అయితే పట్టదండి, 3 కట్టలు తీసుకున్నాను. అందుకే ఇందులో హాఫ్ అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇది 2 విధాలుగా చేయొచ్చు. ఉల్లిపాయతో ఒకటి, టమాటా కారంతో ఒకటి. ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఉంచి ఉల్లిపాయ వద్దు అనుకుంటే ఉల్లిపాయ ప్లేస్లో మీరు టమాటో కూడా మిక్సీ చేసుకొని చేయొచ్చు, అది కూడా బాగుంటుంది. నేను ఇదివరకు దాంతో చేశాను. టమాటో, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఉప్పు మంచిగా మిక్సీ చేసేసి పోపులో కొంచెం వేయించేసి ఉల్లికారం. ఇవాళ ఏంటి అంటే టమాటా కారం, ఇది ఉల్లికారం అనమాట. ఉల్లికారం కాబట్టి ఇంకా టమాటా అయితే వేయలేదు, మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇంక ఇక్కడైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు, అలాగే ఇంకా ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, అంటే ఒక 10 మెంతులు అలా వేసాను. ఎందుకంటే చుక్క కూర పుల్లగా ఉంటుంది కదా. సో పులుపు ఎందులో ఉన్న అంటే చింతపండు కానీ, గోంగూర కానీ, ఇలా చుక్క కూర కానీ దేంట్లో అయినా సరే కొన్ని మెంతులు వేస్తే ఏంటి అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కొన్ని మెంతులు కూడా వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు అంతా వేసేసి పోపు బాగా వేగిన తర్వాత ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదా, సో ఇదైతే వేసేసుకున్నాను. సాల్ట్ ఒక్కసారి చెక్ చేయండి, నాకు సాల్ట్ అయితే తగ్గింది, మళ్ళీ వేసుకున్నాను నేను. సో సాల్ట్ అయితే ఇక్కడ ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా సిమ్లో పెట్టేసి మంచిగా ఇలాగ వేగిపోవాలన్నమాట. ఆ ఉల్లిపాయ అంతా కూడా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇదిగోండి చుక్క కూరని ఇలాగ కొంచెం చిన్నవిగా కట్ చేసేసుకొని అందులో వేసేయడమే. అందులో వేసేసి సిమ్లో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, ఎక్కువ టైం ఏం పట్టదు ఇదైతే.
సో ఇదిగోండి అది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులో వేసేయడమే. టమాటాతో కూడా చాలా బాగుంటుందండి. అంటే ఇది ఉల్లి కారం కదా, టమాటా కారంతో కూడా ఈ చుక్కకూర కర్రీ చాలా బాగుంటుంది. అన్నంతో కలుపుకొని తింటే సేమ్ పచ్చడిలాగా ఉంటుంది అనమాట. చూడండి, మనం గోంగూర పచ్చడి తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అలా కూడా ట్రై చేయండి, అది చాలా బాగుంటుంది, ఇది చాలా బాగుంటుంది. సో ఎక్కువ టమాటా ఇష్టపడే వాళ్ళు అది. ఇది ఉల్లిపాయ ఏంటి అంటే పులుపు కమ్మదనం రెండు మిక్స్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఇలా మూత పెట్టేసి ఇది కొంచెం బాగా మగ్గిపోద్ది. ఒక 5 మినిట్స్ చాలు. ఎందుకంటే చుక్కకూర కానీ పాలకూర కానీ ఇవన్నీ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంక మనం మిక్సీ చేయడం ఇట్లా అవసరమే లేదు. మూత పెడితే చాలా ఆవిరికి మగ్గిపోతాయి అన్నమాట. అది మూత పెట్టేస్తే 5 నిమిషాలు అలాగే వదిలేస్తే చూడండి మొత్తం అంతా ఏదో గోంగూర పచ్చడిలాగా అయిపోయింది కదా. సో సాల్ట్ అయితే తగ్గింది, అందుకని సాల్ట్ అయితే, ఎందుకంటే అది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం సరిపోయింది, ఉప్పు ఒక్కటే కొంచెం తగ్గింది. సో ఇలా వేసేసుకొని మంచిగా సిమ్లో పెట్టి కలిపేసుకుంటే ఇంకొక 5 నిమిషాలు కనుక మగ్గనిస్తే మనకి కూర అయితే అయిపోద్ది. దీన్ని మీరు అన్నంతో తినొచ్చు, బగారా రైస్తో తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు. పుల్ల పుల్లంగా కమ్మగా బాగుంటుంది. ఇలాగే సేమ్ ప్రాసెస్ మీరు చుక్కకూర, ఇప్పుడు ఉల్లికారము చుక్కకూర అలాగే పాలకూరతో చేయొచ్చు, తోటకూరతో కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. తోటకూర కంటే కూడా చుక్కకూర పాలకూర ఈ రెండింటి కాంబినేషను ఈ ఉల్లికారం చాలా బాగుంటుంది. ఇంకా మనకి మొత్తం అంతా ఇదిగోండి ఇలా గుజ్జులాగా అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు తోటకూరతో కనుక చేయాలి అనుకుంటే కుక్కర్లో చేయండి, త్వరగా అయిపోతుంది. అంటే గిన్నెలో కంటే కూడా తోటకూరతో చేసేటప్పుడు ఏంటి అంటే కుక్కర్లో చేయండి, ఫాస్ట్గా ఒక 2 విజిల్స్ పెట్టేస్తే మంచిగా మ్యాష్ అయిపోద్ది అనమాట. సో అదైతే అయిపోయింది. అది పులుపు కదా, సో మనం ఎక్కువసేపు ఐరన్ కడాయిలో ఉంచకూడదు, అందుకని చెప్పి వెంటనే ఒక గిన్నెలోకి అయితే తీసేసాను. ఇంక ఇక్కడైతే ఇదిగోండి ఎక్కువసేపు పెట్టేశాను మూత. ఎక్కువసేపు అంటే మీకు వేపుడులాగా కావాలి అంటే మాత్రం మూత పెట్టకండి. కొంచెం మనం అన్నంలో కలుపుకొని తినడానికి సాఫ్ట్గా కావాలి పొటాటో అంటే మాత్రం మూత పెట్టుకోవచ్చు. అదైతే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే అందులో ఒక స్పూన్ కారం, మీరు తినే కారాన్ని బట్టి కారము, మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా పిజ్జా సీజనింగ్, సో అదైతే వేసుకుంటాను, చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూను మిరియాల పొడి, ఇంకొక 10 వెల్లుల్లి రెబ్బలు. 10 వెల్లుల్లి రెబ్బల్ని మీరు ముందే పోపులో అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే లాస్ట్లో ఇట్లా అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, గార్లిక్ ఫ్లేవరు, అందుకే నేను లాస్ట్లో వేసుకున్నాను. అంతేనండి, మంచిగా ఇలా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అబ్బాయి ఎంత బాగుంటుందో పొటాటో ఇది కర్రీ. ఇదేంటి అంటే మీరు చూసారు కదా, అసలు ఎక్కడ మనకి క్యాస్ట్ ఐరన్ కాబట్టి సేమ్ నాన్ స్టిక్ లాగానే కడాయికి అంటుకోకుండా నీట్గా అయితే వేగిపోతుంది. సో అదైతే ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా అంటే ఆ కడాయిలో కొంచెం రైస్ ఇలా కలుపుకొని తిన్నాను. 2 కూరలు చాలా బాగుంటాయి, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీస్. సో మీకు రెసిపీస్ ఎలా అనిపించింది, వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.